వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల ఎంపిక వ్యవహారం ఇప్పుడు పెను ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఇప్పుడు సభ్యుల ఎంపికలో ఏ మేరకు నెగ్గుకొస్తాయి? ఒకవైపు బహిరంగ విమర్శలు, మరోవైపు తెరచాటు లోపాయికారి ఒప్పందాలు. అసలు ఈ ముగ్గురు మిత్రుల మధ్య కోఆప్షన్ చిచ్చు రేగుతుందా, లేక బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా మళ్లీ జట్టు కొడుతున్నారా? ఆదిలాబాద్ గడ్డపై రాజకీయం మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. త్వరలో జరగనున్న పురపాలక కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ సీన్ చూస్తే కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు ఉన్న బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు ఏకమయ్యాయి. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలిపి అధికారాన్ని పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా వైస్ చైర్మన్ పదవి ఎంఐఎం వశమైంది. అయితే ఇప్పుడు 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నిక దగ్గర పడటంతో పంపకాల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. గ్రేడ్ 1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ మెంబర్ల పదవులు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఇందులో 2 జనరల్ విభాగంలో ఉండగా మరో 2 మైనార్టీలకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పదవుల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావాహుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కానీ పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ డైలమాలో పడిపోయింది. మున్సిపల్ అధికారులు నిర్ణయించిన గడువు సమీపిస్తున్నా పార్టీల తరపున ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు అందజేయాల్సి ఉన్న అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. కూటమిలోని పార్టీలన్నీ ఈ 4 పదవులను పంచుకుంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏ పార్టీల తరపున దరఖాస్తులు అందుతాయనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒకే పార్టీకి 4 పదవులు కేటాయిస్తారా, లేక గతంలో లాగే పంపకాలు జరుగుతాయా అని అంతా చూస్తున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు స్థానిక నేతలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకే ఈ పదవులు దక్కాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. గడువు ముగిసేలోపు ఈ 3 పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందో లేదో చూడాలి. ఈ ఎన్నిక కేవలం కోఆప్షన్ సభ్యుల కోసమే కాదు, భవిష్యత్ రాజకీయ బలాబలాలకు పరీక్షగా నిలిచింది. ఒకవేళ ఇక్కడ పొత్తు పొడిస్తే అది జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుంది. పైకి విమర్శలు గుప్పించుకుంటున్నా లోపల మాత్రం చర్చల పర్వం జోరుగా సాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పిప్పిరి పర్యటనలో బీఆర్ఎస్ పై చేసిన ఘాటు విమర్శలు కలకలం రేపాయి. గులాబీ దళంపై సీఎం విరుచుకుపడటంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేగింది. దీనికి ప్రతిగా మాజీ మంత్రి జోగు రామన్న కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ కట్టయినట్టేనని సామాన్యులు భావించారు. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే సామెత ఇక్కడ నిజమవుతోంది. బయట తిట్టుకుంటున్నా లోపల మాత్రం అధికారం కోసం పొత్తు మాత్రం జరిపిస్తున్నారట. ఈ వైరుధ్యపూరిత రాజకీయం ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చర్చనీయాంశమైంది. ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా కింది స్థాయిలో మాత్రం సహకారం తప్పడం లేదు. ఈ విచిత్ర పరిస్థితి చూసి సొంత పార్టీ కార్యకర్తలే విస్మయానికి గురవుతున్నారు. మున్సిపల్ సమావేశాల్లో అజెండా ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు అనివార్యంగా మారింది. కౌన్సిల్లో సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ చైర్పర్సన్ ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకుంటే మెజారిటీ కౌన్సిలర్లు ఉన్న బీజేపీ పంతం నెక్కుతుంది. ఇదే జరిగితే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని నేతలు భయపడుతున్నారు. అందుకే చైర్మన్ ఎన్నిక మాదిరిగానే కూటమిని అలాగే కొనసాగించాలని లోలోన నిర్ణయించుకున్నారు. 3 పార్టీల ముఖ్య నాయకులు అంతర్గతంగా చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. బయట పటాటోపం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం సీట్ల సర్దుబాటుపై మంతనాలు జరుగుతున్నాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే పరమావధిగా ఈ 3 పార్టీలు అడుగులు వేస్తున్నాయి. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ ఈ వింత పొత్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోఆప్షన్ పదవుల కేటాయింపు అత్యంత కీలకంగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా బీజేపీ ఏకంగా 21 స్థానాలను గెలుచుకుంది. బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కలిపి 23 మంది మద్దతు ఉంది. కేవలం అతి కొద్ది ఓట్ల దూరంలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఇప్పుడు కోఆప్షన్ ఎన్నికపై కన్నేసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కాంగ్రెస్ కేవలం 11 స్థానాలు ఉన్నా వ్యూహాత్మకంగా పీఠాన్ని దక్కించుకుంది. బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఈ ప్రక్రియలో కింగ్ మేకర్గా వ్యవహరించిన ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవి దక్కింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తమ పార్టీకి న్యాయం జరగాలని బీఆర్ఎస్ కోరుతోంది. తమ సహకారం వల్లే కాంగ్రెస్ పీఠం ఎక్కిందని మాజీ మంత్రి జోగురామన్న బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు రాబోయే 4 కోఆప్షన్ పదవులను తమకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కూటమిలోని ఇతర పార్టీల నేతలకు ఆయన ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 4 కోఆప్షన్ స్థానాల కోసం బీఆర్ఎస్ గట్టిగా పట్టుపడుతుండటం ఇప్పుడు కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో తమకు ఏమీ దక్కలేదని కారు పార్టీ నేతలు వాదిస్తున్నారు. అందుకే ఈసారి 4 పదవులు తమ పార్టీకే కేటాయించాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్లోనూ ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో నేతలు ఇరకాటంలో పడ్డారు. కనీసం 2 స్థానాలనైనా తమ ఖాతాలో ఉంచుకోవాలని హస్తం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నా ఎంఐఎంకు ఈసారి మొండి చెయ్యే ఎదురయ్యేలా కనిపిస్తోంది. పదవుల పంపకంలో తేడా వస్తే మద్దతు ఉపసంహరించుకుంటామనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటు కుదరకపోతే కూటమిలో చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి పట్టు వారు సాధించుకోవాలని చూస్తుండటంతో వ్యవహారం డైలమాలో పడింది. ఈ చిక్కుముడి వీడితేనే నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంది. ఆదిలాబాద్లో సెటిల్ కానీ ఈ పంచాయతీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కీలక భేటీ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జోగురామన్న, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్లు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారుల ద్వారా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నిక ఏ పార్టీలో అలజడి రేపుతోందోనని ఆందోళన నెలకొంది. బీజేపీని నిలువరించే క్రమంలో ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు తమ పంతం నెగ్గించుకుంటారనేది ఆసక్తికరం. పంపకాలు కుదిరితే సరే, లేదంటే మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు తారుమారవడం ఖాయం. గడువు ముగిసేలోపు హైదరాబాద్ వేదికగా జరిగే చర్చలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పంపకాలు కుదిరితే సరే, లేదంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు రాత్రికి రాత్రే తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి నో ఎంట్రీ అనే నినాదంతో మొదలైన ఈ కూటమి ప్రయాణం కోఆప్షన్ పదవుల దగ్గర ఆగుతుందో లేక మరింత ముందుకు సాగుతుందో చూడాలి. హైదరాబాద్ వేదికగా జరిగే చర్చలే ఆదిలాబాద్ బల్దియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.